నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఒకరోజు హైదరాబాద్ పారిశ్రామికవాడలు, మరో రోజు విశాఖ పరిసరాల్లోని కర్మాగారాలు. ప్రాంతం, పరిశ్రమ పేరు మారొచ్చేమో కానీ అక్కడి ప్రమాదాలు, అవి సృష్టించే భీభత్సాలు, ప్రాణ ఆస్తి నష్టాలు మాటల్లో చెప్పలేనివి. వాటి కొనసాగింపుగానే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోని పాశ్యమైలారం పారిశ్రామికవాడలో మరో భారీ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డం, ఆ భవనం కూలిపోవడం ఆ విధ్వంస తీవ్రతకు నిదర్శనం. ఇదే రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పెను ప్రశ్నల్ని రేకెత్తించింది. పారిశ్రామిక భద్రత, కార్మికుల రక్షణ, ప్రభుత్వ నియంత్రణలపై చర్చ అవసరాన్ని గుర్తు చేసింది. మరి ఎందుకు ఈ పారిశ్రామిక ప్రమాదాలు, వాటిని అడ్డుకునే మార్గాలు ఏవి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు శ్రీనివాస్ వల్లూరి, ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు హైదరాబాద్ నుంచి, ప్రొఫెసర్ పిఏ నాయుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు, కెమికల్ ఇంజనీరింగ్ నిపుణులు, విశాఖపట్నం నుంచి, అలాగే ఎం శివకుమార్ గారు, పారిశ్రామిక భద్రతా వ్యవహారాల కన్సల్టెంట్, హిందుస్థాన్లో జింక్లో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్మెంట్ తర్వాత సొంత సేఫ్టీ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు, విశాఖపట్నం నుంచి. ముందుగా శ్రీనివాస్ గారు, పాశ్యమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడుకు కారణాలు ఏంటి? అసలు అక్కడ ఏం జరిగింది? నమస్కారం అండి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు ఉదయం 9:30 45 నిమిషాల టైంలో ఈ ఎక్స్ప్లోజన్ జరిగినట్టుగా మనం విన్నాం. ఇక్కడ జరిగిన ఇష్యూ చూసినట్లయితే మనకి ఒక డ్రైయర్లో ప్రాబ్లం వచ్చింది. అది ఎలాంటి ప్రాబ్లం అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. అది ఎక్స్ప్లోడ్ అవటం మూలంగా చాలా ఇటువంటి విధ్వంసం జరిగిందని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఇందులో మల్టీక్రిస్టలైన్ సెల్యులోజ్ అనే ఏపీఐ, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తారని తెలిసిందండి సిగాచి ఇండస్ట్రీస్లో. సో వాళ్ళు చేస్తున్న దీనికి డెఫినెట్గా చాలా సాల్వెంట్స్, కెమికల్స్ వీటి అవసరం ఉంటుంది. అలాగే డ్రైయర్స్ వాడినప్పుడు కంపల్సరీగా డ్రైయర్స్ కానివ్వండి, రియాక్టర్స్ కానివ్వండి, వాటికి పవర్ సప్లై ఉండొచ్చు. అలాగే విధంగా హాట్ వాటర్ కానీ లేకపోతే హాట్ ఆయిల్ కానీ వాటిలోకి డ్రైయర్లోకి ప్రవేశిస్తుండొచ్చు. ఈ సాల్వెంట్స్ టెంపరేచర్ అవి ఏదైనా మిక్స్ అయినట్లయితే డిఫరెంట్ మెటీరియల్స్ కానివ్వండి, లేకుంటే వేరే విధమైనటువంటి వాటర్తో మిక్స్ అయినా కానీ, లేకుంటే టెంపరేచర్కి సంబంధించిన సెన్సర్స్ ఫెయిల్ అయినా కానీ మనకి ఇటువంటి పేలుడు జరిగే అవకాశం అయితే ఉంది. సో అదే జరిగిందని చెప్తున్నారు. దాని మూలంగా జరిగిన పేలుడుతోటి సుమారుగా 12 మంది ఇప్పటివరకు చనిపోయారని చెప్తున్నారు. అదేవిధంగా 35 మంది గాయపడ్డారని. ఆ పేలుడు సంభవించడం మూలంగా ఆ బిల్డింగ్ మొత్తం కూడా కుప్పగూలిపోయిందని చెప్పి చూస్తున్నాం. చాలా వరకు దాని ఎఫెక్ట్ పక్కన ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, క్వాలిటీ కంట్రోల్ బిల్డింగ్ మీద కూడా పడిందని చూస్తున్నాం. సో ఈ విధమైనటువంటి సంఘటన జరగటం నిజంగా శోచనీయం. కానీ వీటన్నిటినీ చూసినట్లయితే ఎస్పెషల్లీ మనం ఈ మధ్య ఇంతకుముందు కూడా చూసాం కొన్ని, మీరు ఇందాక చెప్పినట్టు కొన్ని ఇండస్ట్రీస్ ఇప్పుడు మన ఇక్కడ పారిశ్రామిక వాడల్లో జరిగినటువంటి మన విశాఖపట్నం కానివ్వండి, లేకుంటే హైదరాబాద్ కానివ్వండి, ఇక్కడ జరగటానికి ఒక ముఖ్యమైనటువంటి రీజన్ మనం చూసేది ఇంప్రాపర్ హ్యాండ్లింగ్ ఆఫ్ కెమికల్స్ అండి. ఈ కెమికల్స్ని సరిగ్గా వాడటం లేకపోతే యూజ్ చేయటం అనేది వర్కర్స్కి కంప్లీట్గా తర్ఫీదు ఇవ్వాలి ఒకటి. రెండోది, ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా వాటిని అవాయిడ్ చేయడం కోసం, ఇవి జరగకుండా ఎటువంటి ప్రమాణాలు పాటించాల్సింది అనే విషయం మీద కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే జనరల్గా ఏ కెమికల్ ఇండస్ట్రీ అయినా డెఫినెట్గా ఇటువంటి సాల్వెంట్స్ కానీ, ప్రమాదాలు జరిగే రియాక్టర్స్ కానీ ఉంటాయి. సో అందుకని హజార్డస్ ఏరియా డిమార్కేషన్ చేసి ఫస్ట్, ఆ తర్వాత అక్కడికి వెళ్ళే వాళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ, అక్కడ ఉండేటువంటి మన సిస్టమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది రెగ్యులర్ ఆడిట్ అయితే నిర్వహించాలండి. రెగ్యులర్ ఆడిట్ కూడా ఇదేమవుతుందంటే ఒక ఇండస్ట్రీకి చేసింది ఇంకో ఇండస్ట్రీకి సూటబుల్ కాకపోవచ్చు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో వాడే కెమికల్స్ కానీ, సాల్వెంట్స్ కానీ వేరే దానితో డిఫరెంట్గా ఉండొచ్చు. అందుకని ఆ ప్రాసెస్ సేఫ్టీ మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళ చేత, అలాగే మిగిలిన సిస్టమ్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కానివ్వండి, ఫైర్ సేఫ్టీ కానివ్వండి, లేకుంటే దాని చుట్టూ మనం ఎవాక్యుయేషన్కి కావాల్సినటువంటి సిస్టమ్స్ కానివ్వండి, ఇవన్నీ కలిపి తప్పకుండా ఒక ఆడిట్ లాగా ప్రతి సంవత్సరం చేసినట్లయితే చాలా వరకు మనం వీటిని తగ్గించుకోవచ్చు. మరి ఇక్కడ జరుగుతున్నాయో లేదో మనకైతే తెలియదు, అది చూడాలి ముఖ్యంగా. ఓకే,
శివకుమార్ గారు, తెలుగు రాష్ట్రాల్లోని రసాయన ఫార్మా పరిశ్రమల్లో తరచూ ఈ తరహా ప్రమాదాలు చూస్తున్నాం. వీటన్నింటిలో ఉన్న కామన్ పాయింట్స్ ఏమిటి? నమస్కారం అండి. ముందుగా ఇలాంటి దుర్ఘటన జరిగిన డిబేట్ లో పార్టిసిపేట్ చేయడం బాధాకరమైనప్పటికీ మనం ప్రజలకి అందరికి తెలియజేయాలి కాబట్టి ముందుగా కామన్ విషయం ఏమిటంటేనండి, మనకి అజాగ్రత్త కూడా ఒకటి అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే దానికి ఏదన్నా ఆల్రెడీ శ్రీనివాస్ గారు చెప్పారు, ఒక కెమికల్స్ మిక్స్ అవ్వడం వల్ల జరిగే అవకాశం ఉందని. అదేంటంటే కెమికల్స్ మిక్స్ అవ్వడం కాకుండా రైట్. నాయుడు గారు, సాక్షులు చెబుతున్న దాని ప్రకారం పేలుడు ధాటికి కార్మికులు దాదాపు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఇంతటి తీవ్రత ఎందుకు సంభవించింది? అవును, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. యాక్చువల్గా ఈ న్యూస్ విన్న తర్వాత మాత్రం నాకు చాలా బాధ వేసింది. యాక్చువల్గా ఈ ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం యాక్చువల్గా ఏంటంటే రియాక్టర్ పేలిందని అంటున్నారు. రియాక్టర్ యాక్చువల్గా ఎందుకు పేలింది అనే దాన్ని మనం చూసుకుంటే, అసలు రియాక్టర్ తాలూకు అది ఇన్స్టాల్ చేసి ఎన్ని రోజులు అయ్యింది, ప్రాపర్గా ఆ సేఫ్టీ ఆడిట్ చేశారా లేదా, తరువాత ఇంకొక కారణం ఉండడానికి ఛాన్స్ ఉందండి. ఇప్పుడు ఎవరు కుమార్ గారు చెప్పినట్టుగా అక్కడ సెన్సార్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజర్ సెన్సార్ పనిచేయట్లేదు అనుకోండి, ప్రెజర్ పెరిగినా మనకి తెలియదండి. ప్లస్ ఇంకొకటి, దాన్ని హ్యాండిల్ చేసే వాళ్ళకి పూర్తిగా దాని మీద అవేర్నెస్ ఉండాలి. అసలు యాక్చువల్గా ఏమవుతుంది లోపల, యాక్చువల్గా టెక్నికల్గా కరెక్ట్ పర్సన్స్ని పెట్టట్లేదేమో అనిపిస్తుంది అనమాట. ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడానికి కారణం వాళ్ళకి కూడా కావలసిన ట్రైనింగ్ అవన్నీ ఇవ్వట్లేదా ఏంటి? సడన్గా ఒకేసారి ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది అంటే మనం ఎంత ఏంటంటారు, నిర్లక్ష్యంగా సరిగ్గా ఎస్ఓపి అసలు ఫాలో అవట్లేదు అనిపిస్తోందండి. అవును, ఎస్ఓపీస్ ఉంటాయి, ప్రతిదానికి ఎస్ఓపి ఉంటుంది, కానీ అది ఫాలో అవట్లేదు. నేను యాక్చువల్గా మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా ఉండేవాడిని లాస్ట్ ఇయర్ వరకు. అప్పుడు కూడా మీరు అన్నట్టుగా మనను లాస్ట్ 2020లో మన విశాఖపట్నంలో జరిగిన ఇండస్ట్రీ అదే హెచ్పి అది ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ఇండస్ట్రీ ఇదైంది కదండి. అయినా ఒక 10 రోజులు 15 రోజులు మాత్రం ఫుల్గా ఏంటంటారు హడావిడి చేసేసి ఆ ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీకి అన్నింటికి పంపించి నేనే ఒక 5-6 ఇండస్ట్రీస్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళిన తర్వాత అసలు మనం ఇచ్చిన ఏంటి ఇచ్చాము, ఏంటి ఫాలో అవ్వాలి, ఏం చేయాలన్న దాన్ని అసలు వాళ్ళు అసలు చేశారా లేదన్న దానికి మరి దానికి కూడా కంటిన్యూ మానిటరింగ్ కరెక్ట్గా లేదేమో అనిపిస్తుంది. అవన్నీ ఉండుంటే మన ప్రతి ఇండస్ట్రీకి యాక్చువల్గా ఎల్జీ పాలిమర్స్లో జరిగింది, కానీ మిగిలిన హెచ్పిసిఎల్కి వెళ్ళాం, అదే హెచ్పిసిఎల్ తర్వాత మిగిలిన చాలా ఇండస్ట్రీస్ గవర్నమెంట్. అలాగే అన్ని ప్రమాదాల్లో తరచూ ఎస్ఓపీలు అమలు చేయకపోవడమే కారణం అని చెప్పేసి దర్యాప్తులో కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే దాన్ని సరిచేయలేమా? ఎస్ఓపి చెయ్యొచ్చండి. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఎవరైతే దాన్ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి కరెక్ట్గా పర్సన్స్ ఉండట్లేదేమో అనిపిస్తోందండి. ఇప్పుడు కరెక్ట్గా అసలు పూర్తిగా దాని గురించి తెలిసిన వాళ్ళు, అది టెంపరేచర్ ఏంటంటారు ప్రెజర్ పెరిగితే పేలిపోద్ది, ఆ ప్రెజర్ అసలు పెరుగుతుందా లేదా అన్న దానికి ఒక్కొక్కసారి కరెక్ట్గా ఉన్న ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా పనిచేయలేదు అనుకోండి, పనిచేయలేదంటే అది ముందు చూసుకోవాలి కదా మనం స్టార్ట్ చేసే ముందు. ఇవన్నీ కొంచెం ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉన్నాయండి. కరెక్ట్గా ఇండస్ట్రీస్ కూడా ఏంటంటే దాని మీద కరెక్ట్గా దాని మీద ఏంటంటే నిఘా ఉంచాల్సిన అవసరం, ఇన్వెస్ట్ చేయడానికి కూడా కొంచెం ఇన్వెస్ట్ చేయడం అది ఎందుకులే అన్న టైప్లో చూస్తారు. అది మామూలుగా అయిపోయినంత వరకు ఏదో ఇలాంటి యాక్సిడెంట్లు జరిగేటప్పుడు మాత్రం హడావిడి చేస్తున్నారండి, అంతే. శ్రీనివాస్ గారు, ప్రమాద సమయంలో పాశమేలారం పరిశ్రమలో 100 మందికి పైగా కార్మికులు ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎలా స్పందించాలో అనే శిక్షణ వారికి ముందస్తుగా ఇచ్చి ఉంటారు అనుకోవచ్చా?
అస్సలు పూర్తిగా అనుమానాస్పదమైన విషయం అండి అది. నాకు తెలిసినంత వరకు అటువంటి శిక్షణ ఇచ్చి ఉండరనే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ మనం చూస్తున్నాం ఈ మధ్య, ఎక్కడ కూడా ఇటువంటి ట్రైనింగ్ ఇవ్వటం అనేది చాలా తక్కువ అండి. సో దానికి కావాల్సినటువంటి వ్యవస్థ కూడా పూర్తిగా లేదు మన దగ్గర. అందుకు ముఖ్యంగా ఏంటంటే ఈ కెమికల్ ఇండస్ట్రీస్ ఆ రసాయనాలని ఎలా నియంత్రించగలగాలి, ఎలా కంట్రోల్ చేయాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి సెన్సర్స్, ఏ ఇన్సిడెంట్ కూడా ఒక్కసారి ఉన్నట్టుండి జరగదండి. డెఫినెట్గా అది అంతకు ముందు నుంచే కొన్ని సిమ్టమ్స్, కొన్ని రీజన్స్ని చూపిస్తుంటుంది మనకి. మనం దాన్ని గన కరెక్ట్గా పసిగట్టగలిగితే ఆటోమేటిక్గా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకునే అవకాశం చాలా ఉంటుంది. దానికి నివారణ చర్యలు కూడా తీసుకోవచ్చు. కానీ జనరల్గా ఏమవుతుందంటే మనకి వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో అది జరగట్లేదు ఒకటి. రెండోది, వీళ్ళ ట్రైనింగ్తో పాటు మనకి ఎక్స్టర్నల్గా జరిగేటువంటి ఆడిట్స్ అనేది ఒకటి కంపల్సరీగా జరగాలండి. ఇక్కడ ఏమవుతుందంటే ఆడిట్ అనేది ఇప్పుడు అందరినీ హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోరండి, దానికి పెనాల్టీ వేస్తామంటే పెట్టుకుంటారు వెళ్ళేవాళ్ళు ఎవరైనా. అదేవిధంగా ఏ విషయమైనా అంతే. మన ఇండస్ట్రీస్లో కూడా ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉండి, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరేట్ ఉన్నారు కాదంటలేదు, బాయిలర్ ఇన్స్పెక్టరేట్ ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నారు. కానీ కెమికల్ ప్రాసెస్ని చూసి సర్టిఫై చేసి దానికి సంబంధించినటువంటి మెకానికల్ ఎక్విప్మెంట్ని, దాని సేఫ్టీని సర్టిఫై చేసేటువంటి అథారిటీ ఒకటి కంపల్సరీగా ఉండాలి. అది ఉండి వాళ్ళు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కనుకో 6 నెలలకు వస్తారో అవి కన్నా చెక్ చేస్తూ ఉన్నట్లయితే మనం, అలాగే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఈ రెండు చేసినట్టయితే చాలా వరకు మనం వీటిని ఈ ప్రాబ్లంని పరిష్కరించే అవకాశం ఉందండి. నాయుడు గారు, ఒక కెమికల్ ఇంజనీర్గా చెప్పండి, పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడుకు సాంకేతిక కారణాలు ఏమై ఉండొచ్చు, వాటిని ఎలా అడ్డుకోగలం? ఈ సిగాచి ఇండస్ట్రీ యాక్చువల్గా ఏంటంటే మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ ప్రొడక్షన్ ప్లాంట్ అండి ఇది. ఈ సెల్యులోజ్ ప్రొడక్షన్లో యాక్చువల్గా పాలిమరైజేషన్ జరుగుతుంది, పొలిమరైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ పొలిమరైజ్ అయ్యి సెల్యులోజ్గా మారుతాయండి. సో దీనిలో యాక్చువల్గా కావాల్సిన టెంపరేచర్ ఏంటి, ప్రెజర్ ఏంటి, ఇవన్నీ మనం మెయింటైన్ చేయాల్సిన టెంపరేచర్ ఏంటి, ప్రెజర్ ఏంటి, ఇవి కాకుండా ఆ టైంలో ఇది ఏదైనా సాల్వెంట్స్ ఉంటాయి, ఈజీగా బర్న్ అయిపోయేవి అనమాట. అవి ఏమైనా కలిసాయా, ఇది కరెక్ట్గా ఇంకా మనకి అసలు ఏం జరిగింది ఏంటన్నది తెలియట్లేదు కదా. కరెక్ట్గా రియాక్టర్ ఎందుకు పేలిపోయింది అన్న దాని గురించి మరి పూర్తిగా దాని పిక్చర్ సహజంగా అయినా కూడా రియాక్టర్స్ ఎందుకు పేలుతూ ఉంటాయి, ఏ సందర్భాల్లో పేలుతాయి? ఏం లేదు, అంటే కరెక్ట్గా దానిలో ఉండాల్సిన టెంపరేచరు ప్రెజరు కాకుండా మనకు తెలియకుండా పెరిగిపోయాయి అనుకోండి. అంటే మాస్టర్ చెప్పినట్టుగా సెన్సార్స్ పనిచేయట్లేదు అనుకోండి, పనిచేయలేదు అన్నది కూడా ముందే తెలుస్తుంది కదండి. కొంచెం ఏంటి మనకి ప్రాసెస్లో ఈ టైం నుండి ఈ టైంకి ఇంత టెంపరేచర్ పెరగాలి, ఈ టైం ఈ ప్రెజర్ ఇంత ఉంటుంది అన్నది మనకి కొంత ఐడియా ఉంటుంది కదా. ఆ ఐడియా ఉన్న వాళ్ళు ఉంటే క్లియర్గా అక్కడ తెలిసేది మనకి. అది అక్కడ ఏదో క్లియర్గా ఇంకా పిక్చర్ మనకి రాలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ రియాక్షన్ జరిగేటప్పుడు సెన్సార్స్ పనిచేయకపోతే, సెన్సార్లో పనిచేయనప్పుడు ఏమవుతుంది, ప్రెజర్ ఎక్కువైపోయినా కూడా మనకు తెలియదండి. ప్రెజర్ ఎప్పుడు ఎక్కువైపోయిందో దెన్ దేర్ విల్ బి అన్ ఎక్స్ప్లోజన్. రైట్. దానికి ఒక ఈ రియాక్షనే కాదు, ఇంకేమైనా సాల్వెంట్స్ కూడా ఏమైనా హెల్ప్ చేసాయా అన్నది ఇంకా మనకి తెలియట్లేదు అసలు ఏం జరిగింది అన్నది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అక్కడ 100 మంది ఉన్నారు, వాళ్ళు 100 మీటర్స్ దూరం వరకు ఎగిరిపోయారంటే చెప్పండి సార్. రైట్. శివకుమార్ గారు, మీకు తెలిసినంత వరకు హైదరాబాద్ విశాఖలోని రసాయన పరిశ్రమల్లో భద్రతా తనిఖీలు ఎంత మేర జరుగుతున్నాయి? వస్తుంది అంటారా? డ్రైయర్ అంటే ఓన్లీ అంత ఎక్కువ ఇదే ఉండదండి. అది నేను అనుకోవడం ఎక్స్ప్లోజన్ వచ్చిందంటే ఇది రియాక్టరే అయి ఉంటుందండి. ఎస్. అంత
ఓకే సార్, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ డ్రైయర్ అని చెప్పి అంటున్నారు. దాని ద్వారా మనకి ఎలా దాన్ని నివారించే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఏదైనా ముందు తెలుసుకుంటే నివారించవచ్చండి. కానీ ఇట్ విల్ గివ్ సిగ్నల్ స్టార్టింగ్లోనే ఇస్తుందండి. అది మనం రికగ్నైజ్ చేయగలగాలి. ఆ రికగ్నైజ్ చేయగలిగే ఇది ఉన్న వాళ్ళు ఉండాలండి. రైట్. అసలు మన వాళ్ళు యాక్చువల్గా కరెక్ట్గా అక్కడ ఎవరు కావాలి ఏంటంటే అదేంటంటారు క్వాలిఫికేషన్ కూడా కరెక్ట్గా దానికి సరిపోయిన విలువ ఉండాలండి. అసలు ఓకే సార్, రైట్. శివకుమార్ గారు, మీకు తెలిసినంత వరకు హైదరాబాద్, విశాఖలోని రసాయన పరిశ్రమల్లో భద్రతా తనిఖీలు ఎంత మేర జరుగుతున్నాయి? ఇన్ని ప్రమాదాలని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? భద్రతా తనిఖీలు అయితే జరుగుతుంటాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ప్రమాదం జరగడానికి ఒక కారణం మీకు సింపుల్ గా చెప్తాను. అంటే మనకి అర్థమయ్యేలాగా ఇలాంటి ఫ్యాక్టరీ ఎప్పుడైనా పెట్టినప్పుడు ఏంటంటే ముందు ఒక ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కి అప్లికేషన్ లైసెన్స్ ఇచ్చే ముందండి మొత్తం అన్ని కూడా చెక్ చేస్తారండి. ఏం చెక్ చేస్తారంటే ఏమేమి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ఆ ప్రమాదాలకి మీరు నివారించడానికి ఏం తీసుకుంటున్నారు, ఏం జాగ్రత్తలు తీసుకుంటారని నేను చూస్తానండి. ఆ జాగ్రత్త తీసుకునే స్టడీలు ఉంటాయండి, రకరకాల స్టడీలు, ఆదాబ్ స్టడీ అని, క్యూఆర్ఏ అని. ఈ స్టడీల్లో వచ్చే రికమెండేషన్ బట్టి మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ప్రమాదం పేరే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే లోపల ప్రెజర్ బిల్డప్ అయితే పేరే అవకాశం ఉంటుంది, రియాక్టర్ కానీ డ్రైవర్ ఏదైనా. కానీ అది పేలకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, వాటికి సంబంధించిన కంట్రోల్ మెజర్స్ అంటారు. ఆ కంట్రోల్ మెజర్స్ మీరు ఏం తీసుకున్నారని చెప్పి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అడుగుతారండి. అడిగిన తర్వాత ఆ స్టడీ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆ రిపోర్ట్ ప్రకారం మేము ఈ జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళకి చూసి అన్ని ఓకే అయితే అప్పుడు లైసెన్స్ ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేలింది అనుకోండి, పేలడానికి సపోజ్ మీకు బెలూన్ ఉందండి, బెలూన్ ఎందుకు వెళ్ళిపోతుంది మీరు అడుగుతుంటే లోపల ప్రెజర్ ఎక్కువైతే వెళ్ళిపోతుంది. అలాగే మీకు ఈ రియాక్టర్ లో ప్రెజర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దానికి సంకేతాలు ఉంటాయండి, అన్నిటికీ ఉంటాయండి. ఒక రకాల ప్రతి 4 రకాల బ్యారియర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎన్ఎస్సి సెక్యూరిటీ డెడికేటెడ్ సెక్యూరిటీ ఉందనుకోండి, ఆ సెక్యూరిటీ దాటుకెళ్ళాలంటే ఎన్ని బ్యారియర్స్ ఉంటాయండి. అలాగే మీరు రియాక్టర్ పేలాలంటే ఒక 4 రకాల బ్యారియర్స్ ఉంటాయండి. ఆ బ్యారియర్స్ ఏంటంటే ఫస్ట్ మీకు అలారం వస్తుంది, హై ప్రెజర్ అలారం, హై టెంపరేచర్ అలారం వస్తుంది. అలాగే వెరీ హై వస్తుంది. వెరీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా యాక్షన్ తీసుకోనండి. యాక్షన్ తీసుకోకపోతే ఇంకా అయిపోయి ఇంకా ముందు ట్రిప్పింగ్ అయిపోతుంది. ట్రిప్పింగ్ అయిపోతుంటే మొత్తం ప్రాసెస్ అంతా ఆగిపోయి ఆ రియాక్టర్ పేలకుండా ఆపుతుంది. ఇన్ని రకాల బ్యారియర్స్ దాటుకుని వెళ్తేనే మీకు ప్రమాదం జరుగుతుందండి. ఈ బ్యారియర్స్ లో ఏ ఒక్కటి పని చేసినా మీకేం ప్రాబ్లం అండి. అన్ని 3 ఫెయిల్ అవ్వడం చాలా రేర్ అండి. 3 ఫెయిల్ అయ్యిందంటే ఎక్కడో అజాగ్రత్తగా జరిగింది, అదే సెన్సర్లు ఫెయిల్ అయి ఉంటాయి, ఇదే జరుగుతుంది. ఇన్ని రకాల బ్యారియర్స్ దాటుకుని వెళ్ళి ప్రమాదం జరుగుతుంటే చాలా చాలా అరుదు అనమాట. అది ఒకటి ఎక్కువ ఎక్కడ జరుగుతాయంటేనండి, మీకు ప్లాంట్ మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది, పిఎస్ఎస్ఆర్ అని, రీస్టార్ట్ ఆఫ్ సేఫ్టీ అంటారండి దాన్ని. దాన్ని పెట్టి మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఇంటర్లాక్ బైపాస్ చేస్తారండి. ఇంటర్లాక్ బైపాస్ అంటే ఏంటంటే ఆ షట్ డౌన్ స్టార్ట్ అయ్యే ముందు మీరు చెక్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే ఆ ఇంటర్లాక్ బైపాస్ చేసి ఆ రన్నింగ్ చేసి చూస్తారండి. ఏంటి దాన్ని డ్రైవ్ రన్ అంటారండి, అంటే ఏం మెటీరియల్ లేకుండా రన్ చేసి చూస్తారు. అప్పుడు ఆ ఇంటర్లాక్ బైపాస్ చేసినప్పుడు మళ్ళీ ప్లాంట్ రన్ చేసినప్పుడు ఆ ఇంటర్లాక్ ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ దాటితే అలారం రావాలి, అలారం బైపాస్ చేశారనుకోండి, మళ్ళీ అలారం మళ్ళీ రెస్టోర్ చేయాలండి. రెస్టోర్ చేయకపోతే ఏమవుతుంది, మళ్ళీ సేమ్ మీకు సెన్సర్ పనిచేయదు. అలాంటప్పుడు ఎక్కువ జరిగే ప్రమాదాలు ఎక్కువ రీస్టార్ట్ షట్ డౌన్ తర్వాత రీస్టార్ట్ సమయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇవన్నీ సరిగ్గా చూసుకోవడానికి ఒక అధికారి ఉండాలండి. ఎప్పుడైనా మీకు ఈ ప్రమాదం జరగకుండా నివారించడానికి అధికారి ఉన్న ఒక అతను ఉంటాడు, కంప్లీట్ గా అతను అండర్లో జరుగుతాయండి. ఇవన్నీ రీస్టార్ట్ చేసినప్పుడు ప్లాంట్ స్టార్ట్ అయ్యి స్టేబుల్ అయ్యే వరకు అతను అండర్లో అన్ని జరుగుతాయి. ఇవి ఎక్కడ లోపించినా కూడా మీకు ఇవి భద్రతా ప్రమాణాలు అన్ని పాటించినా కూడా ఇలా జరిగే అవకాశాలు ఉంటాయండి. ఈ బ్యారియర్స్ అనేవి ఎక్కడ బ్రేక్ అవ్వకూడదండి. ఓకే శివకుమార్ గారు, తరచూ మనం ఇలాంటి చూస్తున్న ప్రమాదాల్లో ఇలాంటి ప్రమాదాలు తరహా ఈ పేలుడు తరహా ప్రమాదాల్లో కామన్ పాయింట్స్ ఏం కనబడుతున్నాయి మీకు? కామన్ పాయింట్స్ ఇవ్వాలండి. ఇప్పుడు అజాగ్రత్తలు మీకు సపోజ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఆల్రెడీ మీకు అన్ని ప్రమాణాలు తీసుకుని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏంటంటే మీకు కంట్రోల్ మెజర్స్ అంటే ఆ ప్రమాదం నివారించడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం సార్ పేలే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఆ రియాక్టర్ లో కానీ డ్రైవర్ లో కానీ ప్రెజర్ బిల్డప్ అవుతుంది, పేలే అవకాశం ఉంటుంది. కానీ అది పేలకుండా చేయాలని మనం ఏం చేయాలి అనేది మనం ఉంటాయి కంట్రోల్ మెజర్స్. ఆ కంట్రోల్ మెజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ మనం ఈ రూమ్ లో మన రూమ్ అనుకున్నాం, ఈ రూమ్ లోకి ఎంటర్ అవ్వడానికి ఒక యాక్సెస్ కంట్రోల్ పెట్టుకున్నానండి. అంటే ఇన్ని 4 ఎంటర్ అవ్వాలి. 4 ఎంటర్ అవ్వాలంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను చేసేది ఏంటి, దానికి కంట్రోల్ మెజర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండాలండి. ఫుల్ ఫ్లెడ్జ్ కంట్రోల్ మెజర్ ఉంటాడు, ఫుల్ ప్రూఫ్ ఉంటుంది. అంటే ఏ విధంగా కంట్రోల్ మెజర్ డిఫెక్ట్ చేయలేం, అలాగే కంట్రోల్ మెజర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఉందనుకోండి, రూమ్ లోకి 4 ఎంటర్ అవ్వాలనుకుందాం.
నలుగురికే పర్మిషన్ ఉంది, నలుగురు తప్పి ఎంటర్ అవ్వడానికి అవకాశం నేను ఇవ్వను. ఆ నలుగురికి ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక తాళం వేసి కీ ఇచ్చేసి నలుగురికి కీ ఇస్తాను. సరిపోతుంటారండి అది, ఆ కీ ఇస్తే సరిపోదు. ఎందుకంటే ఎవరైనా ఆ కీ ఎవరికైనా ఇచ్చి ఇంకొకళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది, అదొక అవకాశం. లేదంటే ఏదైనా స్వైపింగ్ కార్డు ఇస్తాం, ఆ స్వైపింగ్ కార్డు ఇంకెవరికో స్వైపింగ్ కార్డు ఇచ్చి రూమ్లో ఎంటర్ అవ్వచ్చు. దీనికి ఫుల్ ప్రూఫ్ ఏంటంటే బయోమెట్రిక్. అంటే ఆ మనిషి వచ్చి బయోమెట్రిక్ ఇస్తేనే ఎంటర్ అవుతుంది. అంటే నేను ఎలా కంట్రోల్ చేయగలను ఫుల్ ప్రూఫ్ గా? అంటే ఈ కంట్రోల్ ఎవరు డిఫెక్ట్ చేయలేరు. అలాంటి కంట్రోల్ మేయర్స్ ఉండేలా డిజైన్ చేసుకుంటారు ఫస్ట్ నుంచి. అంచేత అలాంటి కంట్రోల్ మేయర్ మీరు మాన్యువల్ గా డిఫెక్ట్ చేసి ఎవరిని బైపాస్ చేస్తేనే ఇలాంటి అవకాశాలు ఎక్కువ జరుగుతుంది, ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే అది కామన్ కాగితంగా ఇదే కనపడుతుంది. ఎందుకంటే ఏదైనా ఎక్కడో ఏదో ఒక మిస్టేక్ జరిగి ఉండాలి, ఆ మిస్టేక్ ఏంటనేది తెలియదు. మిస్టేక్లు జరగకుండా ఇలా సంపాదించే అవకాశం చాలా తక్కువ అండి. ఎందుకంటే సడన్ గా వెళ్ళిపోవడం ఎక్కడ జరగదండి. అలాగా సడన్ పుట్టిన దాని ముందు ఇండికేషన్స్ వస్తాయని చెప్పాను, టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ లేదు అన్ని మెజర్ చేస్తుంటారు కంప్యూటర్ లో. ఏ ఒక్కటి దాని లిమిట్ దాటినా మనకి వెంటనే అలారం వచ్చేస్తుంది. అలారం వచ్చేసి అలారం ఆ లిమిట్ కూడా దాటిపోతే మీకు వెంటనే ప్లాంట్ ట్రిప్ అయిపోతుంది. ట్రిప్ అయిపోయి పేలుడు అనేది జరగకుండా నివారిస్తుంది. ఎక్కడో ఆ బ్యారియర్స్ ఎక్కడో ఫెయిల్ అయి ఉంటాయండి. ఎక్కడ ఫెయిల్ అని, ఎందుకు ఫెయిల్ అని, ఎలా ఫెయిల్ అని ముందు తెలుసుకోవాలి. అప్పుడే తెచ్చేవాళ్ళు నా కారణం ఇది కనపడుతుందండి. ఇలా ఎక్కడో బ్యారియర్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఆ ఫెయిల్ అవ్వడం ఎక్కడ అజాగ్రత్త ఉంది, అజాగ్రత్త అవుతుందని నాకు అనుకుంటున్నాను. శివకుమార్ గారు, భద్రతా తనిఖీలు సమర్థంగా జరిగినా కూడా పేలుళ్లకు ఆస్కారం ఎంత మేరకు ఉంటుందంటారు? ఉంటుందండి. ఎందుకంటే ఇదే చెప్పాను కదా, అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా చేస్తే అన్ని ఫర్ ఎగ్జాంపుల్ అన్ని చెక్ చేస్తే అన్ని కరెక్ట్ గా ఉన్నాయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మీ ప్లాంట్ ఏదో ప్రాబ్లం వచ్చి షట్ డౌన్ చేశారు, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసినప్పుడు నేను అన్ని చెక్ చేయకుండా ఏదో ఇంటర్లాక్ బైపాస్ చేసుకుని చూసుకోకుండా నేను స్టార్ట్ చేశాను అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రెజర్ బిల్డప్ అయితే దాన్ని మళ్ళీ ట్రిప్ చేయకుని ట్రిప్ చేసి ఇంటర్లాక్ నేను బైపాస్ చేశాను. ఆ ఇంటర్లాక్ అంటే ఏం మీకు అర్థం? ఇంటర్లాక్ అంటే ఏం లేదు. సపోజ్ మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ లో ఏంటంటే ఒక సర్టన్ కూలింగ్ వస్తే ఆటోమేటిక్ అయిపోతుంది థర్మోస్టాట్. అలాగే టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ ఎక్కువ బిల్డ్ అయితే ఆటోమేటిక్ గా మీకు ట్రిప్ అయిపోయి రియాక్షన్ మొత్తం ఆగిపోవాలండి. ఆ రియాక్షన్ ఆగిపోయే ఇంటర్లాక్ ఎవరైనా బైపాస్ చేసి నిర్లక్ష్యంగా వదిలేస్తే అలా అయ్యే అవకాశం ఉంటుందండి. అన్ని ప్రమాణాలు ఉన్నా సరే మీరు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అన్ని తనిఖీ చేస్తారు, వస్తారు, ఓకే చేస్తారు, వాళ్ళ సమక్షంలో అన్ని చెక్ చేస్తారు, అన్ని బాగుంటాయి. కానీ ఏమవుతుంది, అది అయిపోయిన తర్వాత షట్ డౌన్ అవుతుంది. షట్ డౌన్ తర్వాత రీస్టార్ట్ చేస్తారు. రీస్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏదో ఎక్కడో చిన్న డిఫెక్ట్ ఉంటుంది, అది సరి చేయకుండా ప్లాంట్ రన్ చేస్తారండి. అది అయ్యేది తెలుస్తుంది. అది ఇంటర్లాక్ రిజిస్టర్ ఉంటుందండి, అది కూడా నోట్ చేయాలి. ఏ ఇంటర్లాక్ మనం బైపాస్ చేసామో మళ్ళీ ప్లాంట్ స్టార్ట్ చేసాము, ఇంటర్లాక్ లైన్ లో పెట్టామని చూసుకుని అప్పుడు స్టార్ట్ చేయాలండి. అలాంటి చూడకుండా స్టార్ట్ చేస్తే ప్లాంట్ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. రైట్. శ్రీనివాస్ గారు, గత 2-3 ఏళ్ళు, 5 ఏళ్ల గణాంకాలే తీసుకుంటే హైదరాబాద్ శివార్లోని పారిశ్రామిక వాడల్లో జరిగిన ప్రధాన ప్రమాదాలు ఏమిటి? వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నామా? ఒకటండి, మనకి ఇండస్ట్రీస్ విధంగా చూసినట్లయితే ఒకటి కాదు, ప్రతి సంవత్సరం 1-2 ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. కాకుంటే పాఠాలు నేర్చుకోవటానికి ఇక్కడ ఏం జరిగింది అన్న రిపోర్టుని మనకి ఎక్కడా కూడా కనపట్టలేదండి. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, అవి మళ్ళా అటువంటివి రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది బహుశా ఇండస్ట్రీలో వాళ్ళ వరకు ఏమన్నా ఉంటున్నాయేమో కానీ బయట పబ్లిక్ అయితే రావట్లేదు. మనం ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడుతున్నాం, ఆ తర్వాత దాని గురించి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో అందుకని కంపల్సరీగా అది ఏం జరిగింది అన్న విషయాన్ని పబ్లిక్గా తీసుకురావాల్సిన అవసరం అయితే చాలా ఉందండి. ఇప్పుడు ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగినా ఇది ఎందుకు జరిగింది, దీని లెర్నింగ్స్ ఏంటి అన్నది పూర్తిగా తెలియట్లేదు. బట్ ప్రతి చోట జరుగుతున్నదైతే మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి పెట్రోకార్బన్ ఇండస్ట్రీస్ అంటే IOCL, BPCL ఇట్లా వీళ్ళవి ఇండస్ట్రీస్ చూసినట్టయితే చాలా హెవీ ఎక్స్ప్లోజన్ హజార్డ్, ఫైర్ హజార్డ్ ఉన్న ఇండస్ట్రీస్ అండి. మనం అక్కడ తరచూ ఇట్లాంటి ఘటనలు చూడం. ఎందుకనంటే అక్కడ వాళ్ళకి ఒక రిగరస్ మెకానిజం ఉంటుంది. ట్రైనింగ్ కానివ్వండి, ఆడిటింగ్ కానివ్వండి, లేకపోతే ఎక్విప్మెంట్ రీప్లేస్మెంట్స్ కొంత టైం అయిన తర్వాత దాని లైఫ్ అయిపోతే దాన్ని రీప్లేస్ చేయడం కానీ దానికి సంబంధించినటువంటి పీపుల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ ఈ చిన్న చిన్న ఇండస్ట్రీస్లో ఇటువంటి ఫెసిలిటీస్ అనేవి జనరల్గా కనపడవు. సో దానికోసం గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పుడు మీరు ఇందాక క్వశ్చన్ చేసినట్టు
ఎవరు వీళ్ళని ట్రైన్ చేస్తున్నారా అని అంటే ఎవరు ట్రైన్ చేసే వాళ్ళు ఎవరండి? హూ ఇస్ ద అథారిటీ టు ట్రైన్ దీస్ పీపుల్? ఎక్కడా కూడా మనకి అది ఎక్కువ ఇటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళని ట్రైన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సర్టిఫికేషన్ చేసేవాళ్ళు కూడా గవర్నమెంట్లో ఐఎమ్ నాట్ అవేర్, కానీ అది లేకుండానే మన వర్కర్స్ చాలామంది పనిచేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అక్కడ జరగనివి ఇక్కడ ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయంటే, ఒకటి వర్కర్స్ హ్యూమన్ ఎర్రర్స్ అనేది చాలా ఎక్కువ అండి. వాళ్ళకి అది కూడా ఏంటంటే అవగాహన లేకపోవటం. అంటే ఇందాక శివకుమార్ గారు, నాయుడు గారు చెప్పినట్లు చాలా ఇండస్ట్రీస్లో ఈ ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది. ఫస్ట్ అలారం వస్తుంది, లేకపోతే అక్కడ ఆ టెంపరేచరో ప్రెషరో మనం చూస్తూ ఉంటాం. దాని రేట్ ఆఫ్ రైజ్ని బట్టి ఎవరైనా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోగలిగితే చాలా వరకు నివారించవచ్చు. బట్ వాళ్ళకి నిజంగా అవగాహన ఉందా లేదా అన్నది ఒక విషయం. రెండోది, ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇందాక అనుకున్నట్లు సర్టిఫై చేయటం కూడా. ఎవ్రీ ఇయర్ సంబడీ హ్యాస్ టు సర్టిఫై అండి. మీకు జనరల్గా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో, గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో చాలా వరకు జరుగుతుంటాయి. ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్నో లేకపోతే ఎవరినో అపాయింట్ చేసుకోలేరు కాబట్టి మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ థర్డ్ పార్టీ ఆడిట్స్ లేకపోతే కొందరిని ప్రీ క్వాలిఫై చేసి వాళ్ళ చేత ఆడిట్స్ చేయిస్తే చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉందండి. ఇది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు భద్రతకు సంబంధించి పారిశ్రామిక భద్రతా వ్యవహారాల చూసేవారు ఎవరైనా సరే పూర్తిగా అన్ని ఫ్యాక్టరీస్కి సంబంధించి వారి పరిధిలోని అన్ని పరిశ్రమలకు ఏదైనా ఇలాంటి క్రోడీకరించిన నివేదికల్ని ట్రైనింగ్ ఇవ్వచ్చా? ఇవ్వాలండి కంపల్సరీగా. అది ఇవ్వటానికి ఎక్కడా కూడా నాకైతే ఎక్కడ కనపడలేదు ఇటువంటివి. ఇది మా అంటే అసోసియేషన్స్ నుంచి మేమేదో చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి లేవండి. ఓకే నాయుడు గారు, విశాఖలో 2020 ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన తర్వాత 2024 అనకాపల్లి పరిశ్రమలో పేలుడు, వీటిల్లో గమనించిన భద్రతాపరమైన లోపాలను సవరించుకున్నామా? అంటే యాక్చువల్గా ఏం జరిగింది అన్నది ఇప్పుడు మీరు చెప్పిన రెండు ఇండస్ట్రీస్ డిఫరెంట్ యాక్సిడెంట్స్ సార్. అక్కడ మీరు అనకాపల్లిది తీసుకుంటే అది సాల్వెంట్ బర్న్ అవటం వల్ల యాక్సిడెంట్ అయింది. ఇది ఇక్కడ కూడా సాల్వెంట్ లాంటిదే, కానీ ఈ గ్యాస్ లీక్ అయిందనమాట ఇక్కడ. ఇది కూడాను ఇంప్రాపర్గా హ్యాండిల్ చేయడం వల్లనే యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళకి లోపల ఏం జరుగుతుంది ఏంటనేది తెలియకపోవడం వల్లనే జరిగిందండి. అంటే సిమిలర్ ఇండస్ట్రీస్లో మళ్ళీ ఇలాంటి లోపాలు జరగకుండా భద్రతాపరమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా? అది దీనికి కమిటీ వేశారు, దానికి కమిటీ వేశారు సార్. మరి ఆ కమిటీల తాలూకు ఇవి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, అసలు కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా లేదా, రిపోర్ట్ అసలు ఏమైనా మనకి ఏంటంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళైనా కొంచెం ఎక్స్పర్ట్స్ లాంటి వాళ్ళకి కూడా పెట్టినా దానికి వాళ్ళు ఏమైనా సజెషన్స్ అవి ఇవ్వచ్చు కదండి. అలా పెట్టినట్టు కూడా నాకేం అనిపించట్లేదు అసలు. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే మనం అక్కడ ఎలా యాక్సిడెంట్ని ఆపాలన్న దాన్ని చూడాలంటే అసలు ముందు ఏంటంటారు డీటెయిల్డ్ రిపోర్ట్ ఉండాలన్నమాట. అసలు వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ బిహైండ్ దిస్ ఎక్స్ప్లోజన్ అనేది ఉంటే మీరు అన్నట్టుగా అక్కడ కానీ ఇక్కడ కానీ దానికి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు సార్. మళ్ళీ వద్దాం సార్. శివకుమార్ గారు, ఈ పారిశ్రామిక ప్రమాదాల్లో భద్రతా ప్రమాణాలతో పాటు అందరినీ ఆలోచనలో పడేసే అంశం తక్షణ వైద్య సదుపాయం. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల పారిశ్రామిక వాడల్లో ఏంటి పరిస్థితి? వైద్య సదుపాయాలంటే ఇప్పుడు ఎక్కువ ఏంటంటే మనకి ఎక్కువ ప్రైవేట్ మీద డిపెండ్ అవుతున్నాం గవర్నమెంట్ కన్నా. ఇప్పుడు వైద్య సదుపాయాలు ఉంటాయి, కానీ ఇమ్మీడియట్ గా మనకి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది సార్. 99% మీకు ఏదైనా ఫ్యాక్టరీ దగ్గర ఉండేది ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ తర్వాత వాళ్ళు ఏదో హాస్పిటల్ తో టై అయిపోతారు, టై అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా తీసుకువెళ్తారు. కానీ అది ఎంత తీవ్రతను బట్టి మనకి ఆధారపడి ఉంటుంది. ఎంత తీవ్రత జరిగింది, ఎంత టైంలో తీసుకెళ్తున్నాం, అక్కడ అసలు స్కిల్డ్ డాక్టర్స్ ఉన్నారా లేదా, అలాంటి ప్రమాదం జరిగినప్పుడు అలాంటి గాయాలైనప్పుడు వాటిని ట్రీట్ చేయగలిగే డాక్టర్స్ ఉన్నారా లేరు అక్కడ ఆ సమయానికి, ఇవన్నిటి మీద డిపెండ్ అవుతుందండి. ఒక్కొక్కసారి సాధారణంగా ఏంటంటే మీకు ఫుల్ ప్లేజ్ హాస్పిటల్ ఉన్నా సరే అక్కడ స్పెషలైజ్ ఉన్నది చాలా తక్కువ ఉంది. ఎక్కడ స్టీల్ ప్లాంట్ అలాంటి తప్పితే చిన్న చిన్న కంపెనీల్లో
మీకు ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమీడియట్ గా పంపించేస్తున్నారు. పంపించి ఎంత దూరం ఉంది, ఒక్కొక్క ఫ్యాక్టరీకి ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు, 3 కిలోమీటర్స్ ఉండొచ్చు. అది అంబులెన్స్ ఎన్ని అంబులెన్స్ ఉన్నాయి, వాళ్ళకి అవసరం ఎంత, ఇవన్నిటి మీద డిపెండ్ అవుతుందండి. అది కాకుండా ఇప్పుడు ఇంకో టాపిక్ లోకి వెళ్తే మీరు అడిగింది కాకుండా అది ఎలాగన్నా మీకు కంపెనీ హాస్పిటల్ ఎంత దూరంలో ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ మీద మనకి ఆధారపడి ఉంటుంది. అవి కాకుండా మనకి జస్ట్ ఇంకో టాపిక్ మీరు ముందడిగిన ప్రశ్న కూడా వేరే విధంగా మనం సమాధానం చెప్పాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఒకటి తీసుకుందాం. ఎలా జరిగింది దానికి అన్ని పద్ధతి ప్రమాణాలు పాటించారు, అన్ని బాగా జరుగుతుంది. ఎన్ని లేయర్స్ ఉంటాయో ఒకసారి మీకు చెప్తానండి అర్థమయ్యేలాగా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్టర్ డ్రైవర్ ఉందనుకుందామండి. ఈ డ్రైవర్ లో మీకు టెస్టింగ్ సర్టిఫికేట్ అని ఉంటుందండి. కాంప్లైంట్ సర్టిఫికేట్ వచ్చి టెస్ట్ చేస్తారండి. ఆయన వచ్చి టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇస్తారు, ఇది ఇట్స్ ఓకే, దిస్ ఫిట్ ఫర్ సర్వీస్ అని ఇస్తారండి. అంటే ఫిట్ ఫర్ సర్వీస్ అంటే అన్ని రకాలుగా బాగుందని ఇస్తారండి. సో ఫర్ నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత డ్రైవర్ థిక్నెస్, వాల్ థిక్నెస్ సపోజ్ 20 mm ఉండాలి, 2 mm తగ్గిందని చెప్తారు. 2 mm తగ్గిందని అని రిపోర్ట్ ఇచ్చారు. 2 mm యాక్సెప్టబుల్ అంటే యాక్సెప్టబుల్ క్రైటీరియా లోపలే ఉంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తే ఇంకో 2 mm తగ్గింది. ఆ 2 mm తగ్గినప్పుడు మీరు ఏం చేయాలి, ఇమ్మీడియట్ గా డ్రైవర్ని ఆపేయాలి. ఆపకుండా ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి నెక్స్ట్ మన రిపేరింగ్ అయ్యే వరకు కూడా అలా రన్ చేద్దామని చెప్పి రన్ చేసే అవకాశం ఒక్కొక్కప్పుడు ఉంటుంటాయి. అంటే రన్ అవుతుందండి, కానీ రేట్ ఆఫ్ డిగ్రేడేషన్ ఎంత, మీకు 1 year లో 2 mm తగ్గింది, నెక్స్ట్ ఇయర్ లో ఒక 2 mm తగ్గింది, ఆ నెక్స్ట్ ఇంకా 40 డిగ్రేడ్ అయితే పరిస్థితి ఏంటి? ఇలాంటివన్నీ కన్సిడర్ చేయకుండా ఒక్కొక్కసారి నిర్ణయం తీసుకున్నప్పుడు మనం సరిగ్గా తీసుకోకపోతే ఆ ఎక్విప్మెంట్ కరెక్ట్ గా మీకు ఫిట్నెస్ ఎఫ్ఎఫ్ఎస్ అంటే దీనికి ఒక ఎలాంటి ప్రమాదం నివారించడానికి యాక్చువల్గా వాషా అని ఒక రెగ్యులేషన్ వచ్చింది యుఎస్ లో. ఆ రెగ్యులేషన్ అంటే ఎలాంటి ప్రమాదాలు జరగడానికి కొన్ని క్రైటీరియా ఇచ్చి ఆ క్రైటీరియా ప్రకారం ఏదన్నా ఆ క్రైటీరియాలోకి వస్తే ఆ వాషా అనేది కంపల్సరీగా పాటిస్తారండి. మన ఇండియాలో వాషాని చాలా మటుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారని, కాకపోతే ఇది రెగ్యులేషన్ కానీ మన ఇండియాలో ఆ రెగ్యులేషన్ లేదు. కాకపోతే ఆ ఓన్ ఇంట్రెస్ట్ మీద పిఎస్ఎం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ పిఎస్ఎం కాన్సెప్ట్ ద్వారా చాలా మంది ఇలా ప్రాసెస్ కానీ కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఆ పిఎస్ఎం కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసి నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నించినా ఎక్కడైనా లోపం ఉందని చెప్పినట్టు ఈ బ్యారియర్స్ అన్నీ ఉంటాయండి. ఏ బ్యారియర్స్ మీకు ప్రతి చోట ప్రతి రియాక్టర్ కానీ ప్రతి ప్రాసెస్ ఇండస్ట్రీ కానీ ముందే రిస్క్ అసెస్మెంట్ ఇది జరిగే ఈ రోజు పేలిందంటే పేలడానికి అవకాశం ఉండాలని చెప్పి ముందే ఊహిస్తారండి. అది ఊహించిన తర్వాత కూడా పేలకుండా చేయాలి, మనం ఏం చేయాలి అనేది దానికి జాగ్రత్తలు 1 by 1 తీసుకుని అన్ని జాగ్రత్తలు కూడా మీరు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ సబ్మిట్ చేస్తారండి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు ఒప్పుకుంటారు మీరు రన్ చేయడానికి, లేకపోతే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అసలు ప్లాంట్ రన్ చేయడానికి ఒప్పుకొని ఉండాలి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఎక్కడో జరుగుతుందంటే ఎక్కడో మానవ తప్పిదం అవుతుంది, లేకపోతే ఎక్కడో నెగ్లిజెన్స్ అని ఉండాలి, లేకపోతే నేను చెప్పినట్టు ప్లాంట్ రీస్టార్ట్ చేసినప్పుడు అది ఎక్కడో మిస్టేక్ వల్ల ఇలాంటివి జరుగుతాయి. ప్లస్ మీరు అడిగినట్టు ఇలాంటివి జరిగినప్పుడు ఒకవేళ జరిగితే ఏం చేయాలి, ఎంతవరకు మనకి డ్యామేజ్ అవుతుంది, ఎంతమంది మనకి ఇంజూరీ అవుతారు, ఆ ఇంజూరీ టైంలో ఎలా తీసుకెళ్ళాలి అనే దానికి కూడా మీకు ఒక స్టడీస్ ఉన్నాయండి. అది క్యూఆర్ఏ అంటే క్వాంటిటేటివ్ రిస్క్ అనాలిసిస్ అని దానికి సాఫ్ట్వేర్ ఉంటుందండి. ఆ సాఫ్ట్వేర్ ప్రకారం ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది, ఎంత ఏరియా వరకు ఇది ఎక్స్ప్లోర్ అయితే ఎంత ఏరియా ఎఫెక్ట్ అవుతుంది, ఆ ఏరియా ఎఫెక్ట్ అయిపోయిన ఎలా గాయపడతారో ఇవన్నీ కూడా వాటికి స్టడీ ఉంటుందండి. ఆ స్టడీ చేశారా లేదా, ఆ స్టడీ చేసిన ప్రకారం దానికి ప్రకారం జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం వెరిఫై చేయాలండి. ఆడిట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆడిట్ చేశారనుకోండి, ఆడిట్ చేసిన మీరు ఏం చెప్తారు, పలానా బాగాలేదని చెప్తారు, పలానా బాగుందో లేదు మీకు శాంపిల్ గా చెక్ చేస్తారు. అన్ని చెక్ చేయలేదు ఆడిట్ లో, మొత్తం ప్లాంట్ అంటే చెకింగ్ కాదండి. ఇక్కడ ఆడిట్ లో మీకు ఓన్లీ శాంపిల్ చెకింగ్ అవుతుందండి. శాంపిల్ ఎన్ని ఎక్స్పర్ట్లు ఉంటారో ఒకసారి మీరు చూడండి. సపోజ్ ఆడిట్ చేయడానికి వచ్చారనుకోండి, నేను ఆడిట్ చేయడానికి వెళ్ళాను, ఆడిట్ చేసి ఏం చేస్తానంటే ఈ రియాక్టర్ కి టెస్టింగ్ సర్టిఫికేట్ ఉంది, ఇలా ఉంది, ఓకే నేను టికెట్ వచ్చేస్తాను. నెక్స్ట్ ఎవరు వస్తారో మీకు టెస్ట్ చేసే వాళ్ళు వస్తారు. టెస్ట్ చేసేవాళ్ళు ఏం చేస్తారు, ఈ థిక్నెస్ తగ్గిపోయిందని చెప్తాడు. అతను ఎక్స్పర్ట్ అంతే, థిక్నెస్ తగ్గిందని చెప్పగలరు. థిక్నెస్ ఎందుకు తగ్గుతుందో చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ థిక్నెస్ తగ్గిపోతే మనం ఎలా రన్ చేయాలా లేదా అని చెప్పే వాళ్ళు తరచూ శివకుమార్ గారు తరచూ ఈ ఎస్ఓపిల్ని పరిశీలించడానికి కంపెనీల నుంచి ఎవరు ఉండాలి, అలాగే ఈ భద్రత చూసేవారు పారిశ్రామిక భద్రత సైడ్ నుంచి ఎవరు వచ్చి ఈ ఎస్ఓపిని సరిగా క్రాస్ చెక్ చేస్తారు? అంటే దీనికి ఎస్ఓపి క్రాస్ చేయడానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ అంత టైం ఉండదు. ఎస్ఓపి ఉన్నాయో లేదో చూస్తారు తప్పితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ప్లాంట్ ఉందనుకోండి, ఒక సెక్షన్ ఉందనుకోండి, ఆ సెక్షన్ ఇన్ఛార్జ్ అని ఎవరైనా ఉంటే ఆ ఇన్ఛార్జ్ మొత్తం బాధ్యత అండి.
ఎస్ఓపి అంటే సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం అన్ని జరుగుతున్నాయా లేదా అని చూసి ఆ బాధ్యత ఆ సెక్షన్ ఇన్ఛార్జ్ అండి, ఇంకెవరూ కాదండి, ఆ సెక్షనే. అతను ఆ ఎస్ఓపిని వైలేట్ చేయకుండా ప్లాంట్ రన్ చేసే బాధ్యత అతను, ఇంకెవరే కాదు. దానికి క్లియర్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తారు. అలాగే ఇప్పుడు జూ పాయింట్ లో ఒక సిస్టమ్ ఉందండి, జూ పాయింట్ లో ఫస్ట్ ఒక సేఫ్టీ సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేసిన వరల్డ్ వైడ్. వాళ్ళకి కూడా ఇలా కెమికల్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయిపోతుంటే అరే ఎవరు బాధ్యత తీసుకోవాలి, బాధ్యత ఎవరు తీసుకుంటే ఆ ప్లాంట్ ఓనర్షిప్ అని ఒక ఉంటారండి. ఆ ఓనర్షిప్ అంటే ఆ సెక్షన్ ఇన్ఛార్జ్. ఆ సెక్షన్ ఇన్ఛార్జ్ కి అన్నిటికీ అతని కింద అందరూ కూడా ఎస్ఓపి ప్రకారం ఫాలో అవుతున్నారు లేదా చూసే బాధ్యత అవుతుందండి. ఎస్ఓపి ఫాలో అవ్వకపోతే అతను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవచ్చండి. అంతకు ఫుల్ పవర్స్ ఉంటాయి అతను. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఓపి వెళ్ళొచ్చే అవకాశం ఉండకూడదండి, ఉండదు కూడా. అతనికి బాధ్యత అదే. ప్లాంట్ రన్ చేయడం తో పాటు సేఫ్ గా రన్ చేసే బాధ్యత ఏంటంటే ఎస్ఓపిని అతను ఎస్ఓపి పరంగా ప్లాంట్ రన్ చేస్తున్నాడు లేదా, అతని కింద ఉన్న సూపర్వైజర్ ని లేదా ఆపరేటర్స్ అందరినీ ఎస్ఓపి ఫాలో అయ్యేలా చూస్తున్నాడా లేదా, ఎక్కడైనా వైలేట్ అయితే ఇమీడియట్ గా కరెక్షన్ అవుతుందా లేదా చూసే బాధ్యత అవుతుందండి, అతనిదే అవుతుంది. ఒకవేళ ఎస్ఓపి ఫాలో అవ్వకపోతే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఎస్ఓపి ఫాలో అవుతుందా లేదని చెప్పి ఇమీడియట్ ఇంటర్నల్ ఆడిట్స్ ఉంటాయండి, ఇంటర్నల్ ఆడిట్స్ కూడా ఉంటాయి. ఎక్స్టర్నల్ ఆడిట్ అవ్వలేదు, ఇంటర్నల్ గా కూడా టీం ఉంటుంది. ఇంటర్నల్ ఆడిట్ వచ్చి చెక్ చేయొచ్చు, వర్క్ పర్మిట్ తీసుకున్నారు లేదా, పని చేయాలంటే పలానా ఆపరేషన్ ఎస్ఓపి ప్రకారం అవుతుందా లేదా, పలానా అసలు ఎవరన్నా అనాథరైజ్ పర్సన్స్ వచ్చి ఎవరన్నా ఆపరేట్ చేస్తున్నారా, ఆ పాస్వర్డ్ ఎవరికైనా షేర్ చేశారా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు ప్రతిదానికి సెట్టింగ్ ఉంటుందండి, ఎస్ఓపి ప్రకారం సెట్టింగ్ ఉంటుంది. ఎంత సెట్టింగ్ ప్రెజర్ ఉంది అనుకోండి, ఇది ఇంత లెవెల్ ప్రెజర్ దాటితే మనకి అలారం రావాలి. ఆ సెట్టింగ్ మార్చడానికి ఆథరైజేషన్ అందరికీ ఉండదండి. ఎవరైతే ఆథరైజ్డ్ అతనే రావాలి చేయాలి. ఆథరైజేషన్ ఎవరికైనా ఇచ్చాడా ఇవన్నీ కూడా చూస్తారండి. అంటే పర్టికులర్గా మనం శివకుమార్ గారు పర్టికులర్గా ఈ పాశమైలారం ఇన్సిడెంటే తీసుకున్నట్లయితే ఒక ఉన్నత స్థాయి అధికారి అక్కడికి వస్తున్నాడు అన్న సమయంలోనే ఎందుకు జరిగింది అని ఏమైనా ఉంటుందా, అనుమానాలు ఉంటాయా? లేకపోతే ఆ భయం కానీ అక్కడ శిక్షణ లేకుండా ఉన్నవాళ్ళు కానీ ఎవరో పెద్ద ఆయన వస్తున్నారు అనే దాంట్లో పొరపాటు చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయా? లేదండి, అది చాలా చాలా అవకాశం లేదు, అలా అవకాశం లేదు. ఎవరో పెద్ద ఆయన వస్తున్న వచ్చే అవకాశం లేదు. కాకపోతే నేను చెప్పినట్టు ప్లాంట్ మీద ఏమన్నా తొందరలో రీస్టార్ట్ చేయడం ఏమన్నా మిస్టేక్ జరుగుండొచ్చు. అంటే ఆయన వస్తున్నప్పుడు మనకి ఎవరన్నా గొప్ప ప్లాంట్ రన్నింగ్ లో పెట్టాలి అనే అడవుల్లో ఏమన్నా జరుగుండొచ్చు, కానీ అది మనం చెప్పలేము. పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే కానీ మనం చెప్పే అవకాశం తక్కువ. సాధారణంగా చెప్తున్నాను కదా, మీకు అన్ని ప్రొడక్షన్స్ ఉంటాయండి, ఎక్కడో ప్రొడక్షన్ మిస్ అవ్వదు. అన్ని లేయర్స్ ఏ బ్యారేజ్ అంటే ఒక 4 రకాల బ్యారేజ్ దాటికి వస్తేనే మీకు జరుగుతుంది. అన్ని బ్యారేజ్ ఏ ఒక్క బ్యారేజ్ పనిచేస్తే ప్రమాదం జరగదు. ప్రతి దానికి ముందు ఊహిస్తారండి, ఇవన్నీ ఊహించిన ప్రమాదాలే. ప్రతి దానికి సపోజ్ గ్యాస్ లీక్ అయింది అనుకోండి, గ్యాస్ లీక్ అయితే మనం ఏం చేయాలి, గ్యాస్ డిటెక్టర్స్ పెడతారు. అక్కడ గ్యాస్ డిటెక్టర్ పెట్టి వెంటనే అలారం వస్తుంది. అలారం వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళందరికీ ముందే చెప్తారు, ఈ అలారం వస్తే మీరు అందరూ ఇక్కడ నుంచి ఇమీడియట్గా ఇక్కడ నుంచి తప్పుకోవాలి, ఈ ప్రదేశం ఉండకూడదు. ఆ గ్యాస్ లీక్ కూడా ముందు ఊహిస్తారు. ఈ ప్రమాదాలన్నీ ఊహించిన ప్రమాదాలండి, ఊహించారు కాబట్టి ఇన్ని రకాల బ్యారియర్స్ పెడతారు. ఇన్ని రకాల బ్యారియర్స్ ఉన్నప్పుడు ఎవరు వస్తున్నారని చెప్పేసి తొందరలో పడి జరిగే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మీరు అన్నట్టు ఆ తొందరలో ఏమన్నా ఒక మిస్టేక్ జరిగిందా అనేది మనం చెప్పలేమండి. అది మరి నిర్ధారణ అవ్వకుండా మనం దాని మీద కామెంట్ చేయకూడదు. కానీ అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ అండి. ఎవరో పెద్ద వస్తుంటే అంత నిర్లక్ష్యంగా గబగబా చేసే అవకాశం ఉండదు. చెడిపోయింది నష్టపోయేది వాళ్ళే కదా అలా ఏమైనా చేస్తే. దాని ఒక ఇంటర్లాక్ బైపాస్ చేయడం కానీ ఒక తప్పిదం వల్ల కానీ దాని ప్రభావం ఎంత ఉంటుందని వాళ్ళకి తెలుస్తుందండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెసిడెంట్ లాగా బైపాస్ చేశారనుకోండి, ఆ ప్రెసిడెంట్ మీకు పెరుగుతున్నాడు మీకు తెలియదు, తెలియకపోతే అది తెలియకుండా పెరిగిపోతుంది. ఆ రేట్లలో కానీ రైతులు కానీ తెలియకపోతే మనం ఏం తెలుస్తుంది, మనం యాక్షన్ తీసుకోలేం కదా. ఇంటర్లాక్ బైపాస్ చేసి సెన్సర్ బైపాస్ చేశారంటే అలా చేసే అవకాశాలు మీకు చాలా తక్కువ ఉండే. ఏదో మిస్టేక్ జరిగింది, మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది ఎలా జరిగింది అనేది మానవ తప్పిదం కూడా ఉండొచ్చు. లేకపోతే బై మిస్టేక్ మళ్ళీ ప్లాంట్ రీస్టార్ట్ చేసినప్పుడు అలాంటి ఏమైనా ఇంటర్లాక్ బైపాస్ చేసి ఉంటే ఆ ఇంటర్లాక్ మళ్ళీ రిస్టోర్ చేయడంలో ఫెయిల్ అయి ఉండొచ్చు, ఇలా ఏమైనా జరిగి ఉండొచ్చు. రైట్. శ్రీనివాస్ గారు, పాశమైలారం పేలుడు తర్వాత కమ్ముకున్న పొగ వాయువులతో మిగిలిన కార్మికులు స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. గతంలోనూ చాలాసార్లు ఇలా జరిగింది. వీటికి ఏంటి పరిష్కారం?
సార్ ఇక్కడ పరిష్కారం అంటే ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఈ పారిశ్రామిక వాడలన్నీ జనజీవనం జరిగేటువంటి ప్రదేశాలకి దూరంగా ఉండాలండి. ఇంతకుముందు అలాగే ఉండేవి, కానీ అనుకోకుండా అవన్నీ కూడా మనకి చాలా దగ్గరలోకి వచ్చేసాయి ఈ రోజున. అందరూ మేబీ ఏ రీజన్ అయినా అవనేయండి, అవన్నీ మన పార్ట్ ఆఫ్ ది సిటీ లాగా అయిపోయినాయి చాలా వరకు. సో అక్కడి నుంచి ఎప్పుడైతే మనకి జనాలు అక్కడ ఉండటం మొదలెడుతున్నారో అక్కడి నుంచి ఇండస్ట్రీస్ తరలించడం అనేది ఒకటి ముఖ్యమైన విషయం. కొంచెం దూరంగా అయితే ఉండాలి కంపల్సరీగా. మనకి అటువంటి పొగని మనం నివారించలేమండి ఇప్పుడు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ ఇటువంటి జరిగే అవకాశం ఉంది మనకి. అంటే అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాలనే వాటినే కదా మనం ఇప్పుడు మాట్లాడుతుంది. సో ఇవేమి కూడా ఇక్కడ ఫైర్ ఇష్యూ కూడా కాదు ఇది. ఎందుకంటే ఇది ఎక్స్ప్లోజన్ హజార్డ్ అంటాం. ఒకసారి అంటే ఫైర్ అంటే ఒక చిన్న ఫైర్ వచ్చింది ఏదో అదుపు చేస్తారు నీళ్లతోటి అని అనుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి రియాక్టర్ పేలిపోయిందంటే ఇంకంతే, అది ఆ ప్రెషర్కి ఆ బిల్డింగు కూలిపోతుంది, అక్కడ ఉన్న వాళ్ళు చనిపోతారు, బోళ్ళంతా పొగలు అవి వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ వాళ్ళందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ పొగ నుంచి ఎట్లా రక్షణ కల్పించాలంటే చాలా కష్టమైన విషయం ఇది. ఐ డోంట్ థింక్ అది పాసిబిలిటీ అయితే అవ్వదు. అందుకని మనం ఎప్పుడైతే మన వాళ్ళు అంటే సిటీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్ని కూడా కొంచెం దూరంగా పంపించాల్సిన అవసరం అయితే ఉంది. లేకుంటే అక్కడ ఉండే వాళ్ళకి మామూలుగా మన రెసిడెన్షియల్ ఆక్యుపెంట్స్కి అక్కడ పర్మిషన్స్ అయితే ఇవ్వకుండా ఉండాలి ఆ పర్టికులర్ జోన్లో. అలా చేసినంత వరకు మాత్రమే మనం వీళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడగలమండి. అలాగే శ్రీనివాస్ గారు, ఇలాగా ఈ రసాయన కర్మాగారాలు అంటేనే భారీ స్థాయిలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని అందరికీ తెలుస్తోంది. అత్యంత జాగ్రత్త అవసరం. మరి తనిఖీలు కంపెనీలు ఎందుకు విస్మరిస్తున్నాయి? సార్ ఇప్పుడు ఇక్కడ తనిఖీలు వాళ్ళు ఎందుకు విస్మరిస్తున్నారని అంటే, ఒకటి నా ఉద్దేశం ప్రకారం ప్రాపర్ గైడ్ లైన్స్ మనకి స్టాండర్డ్స్ అనేది లేదండి. ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం మనం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అందులో కూడా ఎవాక్యుయేషన్ ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి, అదేవిధంగా వర్కర్స్ సేఫ్టీ గురించి ఇందాక శివకుమార్ గారు చెప్పినట్టు ఓషా రెగ్యులేషన్స్ యుఎస్లో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. సో ఉన్న వర్కర్స్కి ఏ విధమైన సేఫ్టీ జాగ్రత్తలు అందులో ఇవి కూడా వస్తాయి. డెఫినెట్గా ఫైర్ సేఫ్టీ కానీ ఎక్స్ప్లోజన్ సేఫ్టీ కానీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. బట్ వాటి గురించి పూర్తి స్థాయిలో గైడెన్స్ అయితే ఉండదు. మనకి రెగ్యులేషన్స్ చూసినట్టయితే నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా మాత్రమే అందులో ఇండస్ట్రీస్కి లో హజార్డ్, మీడియం హజార్డ్, హై హజార్డ్ అని 3 డిఫరెంట్ కేటగిరీస్ కింద విభజించడం జరిగింది. ఈ కెమికల్ ఇండస్ట్రీస్ అన్నీ హై హజార్డ్లో కలిపేశారు. కానీ అక్కడ ఆ ప్రాసెస్ని బట్టి అదేవిధంగా ఆ ఉన్నటువంటి ఎక్విప్మెంట్కి ఏ విధమైనటువంటి సేఫ్టీ సిస్టమ్స్ ఉండాలి అన్నది ఎక్కడ ఏ కోడ్లోనూ లేదు. మనకేంటంటే కంపల్సరీగా నేషనల్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోడ్ అనేది ఒకటి వస్తే దాంట్లో ఇవన్నీ పొందుపరచగలిగితే చాలామంది ఇండస్ట్రీస్కి అది ఒక గైడెన్స్ కింద ఉంటుంది. సో ఫస్ట్ ఆ గైడెన్స్ రెగ్యులేషన్ అనేది ఒకటి వస్తేనంటే దాన్ని రెగ్యులేట్ చేయటం, అదేవిధంగా కంపల్సరీగా అప్పుడు మన ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఈ రెగ్యులేషన్స్ ఈ స్టాండర్డ్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలని చెప్తే వాటిని ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఇచ్చినప్పుడు ఫ్యాక్టరీ అప్రూవల్కి వెళ్ళినప్పుడు వెంటిలేషన్ ఉందా, స్టైర్ కేసెస్ ఉన్నాయా, ఎవాక్యుయేషన్ ఉందా, డోర్స్ ఉన్నాయా లేదా అంతవరకే చూస్తున్నారు. బట్ అంతకు మించి ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి మళ్ళీ ఎక్విప్మెంట్ సేఫ్టీ కూడా కొంతవరకు చూస్తారు, కాదంటలేదు. బట్ ఆ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఎక్విప్మెంట్ అంటే ఇందాక అన్నట్లు సెన్సర్స్ ఎలాంటి సెన్సర్స్ ఉండాలి, వాటికి బ్యాకప్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అందులో కన్నా సేఫ్టీ గైడ్లైన్స్ కింద వచ్చినట్లయితే ఐ థింక్ అది చాలా వరకు ఇబ్బంది లేకుండా చేస్తుందండి. బట్ ఇప్పుడు మనం ఈ రెగ్యులేషన్స్ ఏవి లేకుండా ఇది ఒక్కటే చెయ్యాలి అని అంటే మాత్రం అంటే మనకి వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ కిందో లేకపోతే సెల్ఫ్ రెగ్యులేషన్ కింద చేయాలని అంటే జనరల్గా అవన్నీ కూడా కొంచెం ఓవర్లుక్ చేసే అవకాశం అయితే ఉంది. కంపల్సరీగా మనం దీన్ని రెగ్యులేటరీ బాడీ ఉండి ఆ రెగ్యులేటరీ బాడీ కింద అంటే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరే అవనేయండి, వారైనా కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గారు అవన్నీ రెగ్యులేట్ అయ్యి కరెక్ట్గా నడుస్తున్నాయన్న దానికి కావాల్సిన గైడ్లైన్స్ అవన్నీ కూడా మనం పూర్తిగా ఇవ్వగలిగితే డెఫినెట్గా అది ఎన్ఫోర్స్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, వాళ్ళు ఫాలో అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సార్, ఇదే పాయింట్ తీసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో మన వద్ద పారిశ్రామిక భద్రతను పర్యవేక్షించే నియంత్రణ సంస్థలు ఏవి, వాటి పనితీరు ఎంత సమర్థంగా ఉంది అనుకోవచ్చు?
సార్ ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది అండి. అది మీరు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ తీసుకోండి, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ తీసుకోండి, ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకోండి, మనకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా రెగ్యులర్గా వాళ్ళే వెళ్ళి చెక్ చేయాలంటే చాలా కష్టం. ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్లీ ఆ కొత్తగా వచ్చే వాటికి అప్రూవల్స్ ఇవ్వటం వరకే సరిపోతుంది. లేదంటే ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి వాటిని ఇన్వెస్టిగేట్ చేయటం, రిపోర్ట్స్ తయారు చేయటం, వాటికి టైం సరిపోతుంది. సో నాకు తెలిసినంత వరకు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చాలా షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉందండి. సో అటువంటప్పుడు వాళ్ళు చేయాల్సిందేంటి, ఆటోమేటిక్గా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి బయట నుంచి ఎవరినైనా తీసుకొచ్చి వాళ్ళ చేత ఆడిట్ చేసి ఆ ఆడిట్ రిపోర్ట్స్ని వరకు వీళ్ళు వెరిఫై చేయగలిగితే కొంతవరకు ఆ మ్యాన్ పవర్ తగ్గినా ప్రాబ్లం ఉండదు. లేదంటే ఇంకొక ఇష్యూ కూడా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీరు థర్డ్ పార్టీ ఆడిట్స్ కింద చేయించిన వాళ్ళకు కూడా పక్కా వ్యవస్థ ఒకటి ఉండాలండి. వాళ్ళు సరైన రిపోర్ట్ ఇవ్వకపోతే మళ్ళీ అది ప్రాబ్లమే. సో అందుకని వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళని కూడా వాళ్ళందరికీ పూర్తిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని క్వాలిఫై చేయటం, అలాంటి వాళ్ళ చేత చేయించి వీళ్ళు రిపోర్ట్స్ని చెక్ చేయటం లాంటిది, ప్రతి రిపోర్ట్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎక్కడైతే వాళ్ళకి డౌట్స్ ఉన్నాయో వాళ్ళు సర్వేలెన్స్ ఆడిట్ లాగా వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చూస్తే చాలా వరకు ఈ రెగ్యులేటరీ అథారిటీ ప్రాపర్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ రోజున నాకు తెలిసినంత వరకు ఏ రెగ్యులేటరీ అథారిటీ కూడా కావాల్సినంత మ్యాన్ పవర్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. రైట్ అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో. రైట్. శివకుమార్ గారు, ఇప్పుడు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని చెప్పి ప్రభుత్వాల నుంచి సైడ్ కానీ ఆ ఫ్యాక్టరీ నుంచి కానీ తర్వాత ప్రమాదం జరిగిన ప్రతిసారి మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలు. అసలు బాధితులుగా మారకుండా ఉండాలి అనే దృక్పథంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళు ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, వాటిని మెరుగుపరచుకోలేరా? ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించడానికి కావచ్చు, వాళ్ళ ఫ్యాక్టరీ బ్రాండ్ ఇమేజ్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి కావచ్చు, చర్యలు ఏవి తీసుకోలేరా? తప్పకుండా తీసుకోవచ్చండి. ఇందులో తీసుకోలేకపోవడానికి అంటూ ఏమి లేదు. నేను ముందే చెప్పినట్టుగా ప్రతి ప్రమాదం ఊహించే ఉంటారు. ఆ ఊహించడానికి సరైన భద్రతా ప్రమాణాలతో పాటు దానికి ఎలాగ జరగకుండా దాన్ని నివారించడానికి ఏం చర్యలు తీసుకోవాలి, ఏమి ఎక్విప్మెంట్ కావాలి, అన్ని కూడా కరెక్ట్ గా అన్ని ఉంటేనే వాటికి పర్మిషన్ వస్తుంది. వాటి ముందు స్టడీ కూడా అవుతుంది. ఆ స్టడీ ప్రకారం ఏమేమి అన్ని కరెక్ట్ గా మీరు పనిచేసేలా చూస్తే తప్పకుండా మీరు నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇందులో మనకు జరిగింది 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఎమర్జెన్సీలో టాక్సిక్ గ్యాస్ లీక్ అయింది అనుకోండి. లీక్ అయినప్పుడు మనకు స్లోగా లీక్ అవుతుంటే ఎంతవరకు మనకి వెళ్తుంది, ఏ డైరెక్షన్ ఎటు ఉంది అని చూసుకుని దాన్ని కంట్రోల్ చేసి కొంతవరకు మనం నివారించే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే, దీన్ని డేంజరస్ అకరెన్స్ అంటారండి. డేంజరస్ అకరెన్స్ ఒకసారి ఎక్స్ప్లోడ్ అయిపోయింది. దీన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఏమి లేదు మన చేతిలో. ఎక్స్ప్లోడ్ అయిపోయి మొత్తం బిల్డింగ్ కూలిపోయింది. ఇందులో కంట్రోల్ చేయడం మనకి ఏముంటుంది, ఒకసారి జరిగిపోయింది, ఏదో బాంబు పడితే అవుతుంది అలా జరిగినట్టుగా ఉంటాయండి డేంజరస్ అకరెన్స్ అంటే. అది జరిగిపోతుందండి. రెండో ఏంటంటే, ఏదైనా భోపాల్ గ్యాస్ లీక్ అని చూడండి, అది నివారించండి. అది నివారించలేకుండా కారణం ఏంటి, మీకు వాటిని నివారించే ఎక్విప్మెంట్ అన్ని కూడా ఏది పనిచేయలేదండి. అదొక రకం, ఇదొక రకం. ఈ 2 రకాలు కూడా నివారించే అవకాశాలు తప్పకుండా ఉంటాయండి. కాకపోతే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆ రెగ్యులేటరీ స్టాఫ్ ఒక కొరత వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి పూర్తిగా దీని మీద ఫోకస్ చేసి ఆ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, పాటించకపోతే ఏం చర్యలు తీసుకోవాలి, దానికి అసలు వాళ్ళకి టైం ఉండడమే చాలా తక్కువ అండి. చాలా తక్కువ టైం ఉంటుంది వాళ్ళకి. ఇంకోటి ఏంటి, నివారించలేమంటే తప్పకుండా నివారించవచ్చండి. కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మనకి ఏదన్నా ఒక వస్తువు క్వాలిటీ అంటే ఒక వస్తువు క్వాలిటీ చూడలేదు. ఆ క్వాలిటీ కోసం మీరు ఎలా తయారు చేస్తున్నారని కూడా మీ కస్టమర్స్ కూడా చూస్తున్నారు. ఏంటి, నువ్వు ఏదో ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ చేసి తయారు చేస్తున్నావా, లేకపోతే సేఫ్టీ పాటించకుండా ఎవరినో అందరి సేఫ్టీ హెల్త్ వర్కర్స్ సేఫ్టీ హెల్త్ చూడకుండా నువ్వు ఏమన్నా ప్రొడ్యూస్ చేస్తున్నావా అని హిస్టరీ చూసి ఆడిట్ కూడా చేస్తారండి. మన దగ్గర మన తయారు చేసిన వస్తువు కొనేవాళ్ళు కూడా మన ఏ భద్రతా ప్రమాణాలు, ఏ పర్యావరణ ప్రమాణాలు పాటిస్తున్నారో చూసి కూడా కొంటారండి. మీ ప్రమాణాలు పాటించకపోతే వాళ్ళు కూడా కొంటారండి. ఇంతవరకు ఉందండి. చెప్పాలంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవట్లేదు మనం చెప్పలేం. కానీ తీసుకుంటున్నప్పుడు కూడా జరుగుతుందంటే ఎక్కడో ఏదో తీసుకోవాల్సిన వాటిల్లో వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. ఆల్రెడీ ఉన్న వాటిని పాటించకపోవడం వల్ల జరుగుతుంది. ఉన్న వాటిని ఆల్రెడీ మీరు పాటిస్తే అసలు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు మటుకు చాలా చాలా తక్కువ ఉంటాయి. తప్పనిసరిగా ఇవన్నీ నివారించలేకుండా ఉండదు. ఇందులో చాలా చాలా స్టడీస్ ఉంటాయండి. అన్ని స్టడీస్ చేయించి ఒక
ఎస్ఓపి మీరు అన్నట్టు ఎస్ఓపి అంటే ఏదైనా ఒక ప్రాసెస్ ని మీరు నడపాలంటే ఒక ఎస్ఓపి ఫాలో అవుతారు. ఆ ఎస్ఓపి ఫాలో అవడానికి దాన్ని ఎస్ఓపిని ప్రిపేర్ చేయడానికి 3-4 ఉంటారండి. బ్రెయిన్ షార్పింగ్ చేస్తారు. ఏ అవకాశాలు ఉంటాయి ముందు నేను చేయడానికి సేఫ్టీ పరంగా ఫస్ట్ ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెల్డింగే చేయాలనుకుందాం. ఒక వెల్డింగ్ చిన్న పని చూసుకున్నాం. వెల్డింగ్ చేయాలంటే ఆ చుట్టుపక్కల ఏమన్నా మీకు ఫైర్ హజార్డ్ ఉందా, లేకపోతే ఏమన్నా ఆయిల్ లీకేజ్ ఏమైనా ఉందా, ఇవన్నీ చూసుకుని వర్క్ పర్మిట్ ఇస్తారండి. వర్క్ పర్మిట్ ఇచ్చిన తర్వాత అన్ని సేఫ్ గా ఉందంటేనే ఆ పని చేయడానికి మీకు అవకాశం ఇస్తారండి. ఇన్ని జాగ్రత్త అన్ని పద్ధతులు అన్ని రాసి పెట్టి ఉన్నాయండి. ఏది కూడా ఎక్కడ లేకుండా లేదు, అన్ని ఉన్నాయి. కాబట్టి మరి వాటిని ఎంతవరకు మనం పాటిస్తున్నాము అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆ పాటించడం లోపంలో ఏమైనా ఎక్కడ జరిగితేనే తప్పుడు ఇవ్వడం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే అంటే మనం ఆ పాటించడానికి మరి ఎంతవరకు మనకి కమిట్మెంట్ ఉంది, మేనేజ్మెంట్ తెలియదు. కానీ టాప్ మేనేజ్మెంట్ కమిట్మెంట్ అని ఒక్కొక్కసారి కింద టాప్ మేనేజ్మెంట్ లో ఒక్కొక్కసారి ఏమైనా ప్రదర్శనలు ఉంటాయండి. మనకి ఈ టైం లోపల ప్లాన్ స్టార్ట్ చేయాలి. అలాగే ప్రజల వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కింద వాళ్ళు పై వాళ్ళకి తెలియకుండా ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసే అవకాశాలు ఉంటాయండి. ఈ తప్పులు ఏమీ జరగకుండా ఉంటే ఉన్న మనకి ఏవైతే ఉన్నాయో ప్రమాణాలు పాటిస్తే, లేకపోతే ఇలాంటి ఇంకోటి కూడా మీరు చిరంజీవి గారు చెప్పారు, ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం జరిగిన రిపోర్ట్ పైకి రావట్లేదు. ఆ ప్రమాదం లెసన్స్ నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా తెలియట్లేదు ఎవరికి. ఇదే ప్రమాదం మనం జరగకుండా నివారించాలంటే ఇందులో కరెక్ట్ రిపోర్ట్ మనకి పైకి రాదు. ఇది నేటి ప్రతిధ్వని. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, అలాగే శివకుమార్ గారు. నమస్కారం.